ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇండిగో ఎయిర్లైన్స్ లాభాల బాట అని చెప్పి ఇండిగో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది. కానీ మరి అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో ఇండిగో సీఈఓ ఎందుకు లాభాలన్నీ మాకు పోయాయి అని చెప్పారు? నిజంగా ఇండిగోకి దెబ్బ పడిందా? సో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దెబ్బ మామూలుగా పడలేదు, చాలా పెద్ద దెబ్బ పడింది. ఎందుకు అంటే ఇండియాలో మోనోపోలీ వ్యవస్థ నడుస్తుంది. దాదాపుగా ఈవెన్ ఏ సంస్థకి చెందిన ఫ్లైట్ వెళ్ళంది 58 ఎయిర్పోర్ట్లు, 58 ఎయిర్పోర్ట్లకి ఓన్లీ ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రమే వెళ్తుంది. దాదాపుగా 2221 ఫ్లైట్స్ ఉన్నాయి ఇండియోకి. రీసెంట్గానే బోయింగ్ A320 ఫ్లైట్స్ని 5 దింపింది, కొత్త ఫ్లైట్స్ని. ఇవి డైరెక్ట్గా వైజాగ్ టు అబుదాబి, విజయవాడ టు లండన్, హైదరాబాద్ టు లండన్ డైరెక్ట్గా ఫ్లైట్ని పెట్టేసింది. మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఎందుకు లాభం తగ్గింది అంటే గణనీయంగా తగ్గింది. 78%. ఎప్పుడు 2700 కోట్లు త్రైమాసికంలో వెనకేసామని చెప్పుకునే వాళ్ళు ఈసారి గణనీయంగా తగ్గి వాళ్ళ కౌంట్ ఎంతగా పడిపోయిందంటే మామూలుగా కాదు. ఈవెన్ ప్రయాణికులు కూడా ఇప్పుడు ఇండిగోని నమ్మే పరిస్థితి కనిపించట్లేదు, నిజంగా నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు అంటే దాదాపుగా ప్రయాణికుల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇండిగో ఏం చేసిందో మనం డిసెంబర్ 1st వీక్లో చూసాం. చాలా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. డీజీసీఏ నిబంధనలను విరుద్ధంగా చేయాల్సిన పెంట పనులన్నీ చేసేసింది. ఏం చెప్పారు డీజీసీఏ వాళ్ళు? కేవలం మీరు ఆ ఫ్లైట్ నడిపే పైలట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి అడిగినప్పుడు లీవ్ ఇవ్వండి, లేదు అంటే ఫిక్స్డ్ సండేనా సాటర్డేనా, కొంతమందికి వీక్ డేస్లో, కొంతమందికి వీకెండ్స్లో ఇవన్నీ చాలా క్లారిటీగా చెప్పింది. ఒకవేళ అవసరమైతే 3 నెలలకి మీరు 2700 కోట్లు 2300 కోట్లు సంపాదిస్తున్నారు కదా, దాంట్లో ఒక 10% 20% కొత్త పైలట్లకి ఇవ్వండి, కొత్త పైలట్ని హైర్ చేసుకోండి, ఉన్న పైలట్లకి అంతో ఎంత శాలరీ పెంచినది మీ ఇష్టం. ఇది కదా జరిగింది. దానికోసం వీళ్ళేం చెప్తారు? మేము లేదు, డీజీసీఏ వాళ్ళ నిబంధనలు కనుక మేము పాటిస్తే ఇప్పటికిప్పుడు మాకు షార్టేజ్ వచ్చి ఇబ్బంది అయిపోద్దని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది ఇండిగో. ఫైనల్గా ఇబ్బంది పడింది ఎవరు? ఆబ్వియస్లీ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్సే కదా. వాళ్ళు ఎంత నరకయాతన అనుభవించారు. ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటే మెట్రోపాలిటన్ సిటీలో ఎంతమంది ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ ఇబ్బంది పడ్డారు. రోజుకి కనీసం 300 నుంచి 500 ఫ్లైట్లు రద్దయ్యాయి. ఎవరు పెట్టింది దానికి? టికెట్ ఏమో పెడతారు, టికెట్ పెట్టేసి కరెక్ట్గా ఆ ట్రావెలర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి లాంజ్ యాక్సెస్లో వెయిట్ చేస్తుంటే మెసేజ్ వచ్చింది, యువర్ ఫ్లైట్ క్యాన్సిల్డ్ అని చెప్పి. ఎంత దారుణం అండి! రేపు ఫ్లైట్ మీకు డిలే అవుద్దని తెలుసు, క్యాన్సిల్ అవుద్దని తెలుసు, అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఆన్లైన్లో పేటిఎంలో కావచ్చు, మీ వెబ్సైట్లో కావచ్చు, అఫీషియల్ వెబ్సైట్స్లో బుక్ చేసుకోండి అని చెప్పి టికెట్లు పెట్టడం దానికి? అసలు ఇదే రాజకీయం నాకు అర్థం కాల. ఎందుకు ఏంటి అని చెప్పి దాని మీద ప్రాపర్ విచారణ చేసింది డీజీసీఏ. డీజీసీఏ ఒక విచారణ చేసింది. ఏమని? అసలు ఏమైంది, ఈ ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, ఎందుకు డిలే అవుతున్నాయి, రీజన్ ఏంటి అని చెప్పి మాట్లాడిన తర్వాత కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత బయటకు వచ్చినట్టు తెలుసా? దీంట్లో కాన్స్పిరసీ ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఎయిర్ ఇండియా వచ్చి మొత్తాన్ని లాక్కుంటుందా? అయ్యే పని కాదు. సో దానికోసం ఎలాగైనా సరే మనం చెప్పిందే వినాలి, మనం శాసిస్తున్నాం. దాదాపుగా 72% వాటా మనకే ఉంది, ఏ సంస్థకి, సివిల్ ఏవియేషన్ సంస్థకి లేదు, మనకే ఉంది. కాబట్టి మనం చెప్పిందని నడవాలని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఫైనల్గా ఏమైంది? ఇప్పుడు దివాళా తీస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. దేనికోసం అయిందండి ఇది? ఒకటి డీజీసీఏ ఫైన్ వేసింది ఒకటి, అండ్ డీజీసీఏ న్యూ పైలట్స్
న్యూ పైలట్స్ని తీసుకున్నారు. అండ్ మెయింటెనెన్స్ అని చూపిస్తున్నారు. మెయింటెనెన్స్ని మాకు చాలా ఎక్కువ వచ్చేసాయి. సోరెన్స్ వల్ల దాదాపుగా 78% లాభం మాది క్షీణించిందని చెప్తున్నారు. యద్భావత్ తద్భావత్ అంటారు కదా, ఎవరు ఎలా అనుకుంటే వాళ్ళకి అలాగే జరుగుద్దట. వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ని, ప్రయాణికుల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారు. ఇప్పుడే ఇబ్బందుల్లోకి ఎవరు వెళ్ళారు? మళ్ళీ ఆయన చాలా ధీరంగా మాట్లాడుతున్నాడు. ఇండిగో CEO రీసెంట్గానే మేము ఫ్లైట్లు కొన్నామండి, ఇప్పుడు ఇబ్బంది పరిస్థితి వచ్చిందని మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళుగా ఇండిగో అంటే ప్రయాణికుల్లో కాస్త కూస్తో ఓకే తక్కువగా రేట్లకి వెళ్ళిపోతాయి. అప్పట్లో గతంలో ఆఫర్ పెట్టారు కదా, 1499కే మీరు ఫ్లై అవ్వచ్చు, ఏదైనా డొమెస్టిక్ టు డొమెస్టిక్ అని చెప్పి వాళ్ళకి ఆఫర్లు పెట్టారు. జనాల్లోకి బాగా వెళ్ళిపోయారు. అప్పట్లో స్పైస్ జెట్ ఎలా అయింది, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎలా వెళ్ళాయి జనాల్లోకి ఈజీగా. అంతకన్నా బలంగా అథెంటిక్గా ఒక ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకోవాలి అనే ఒక ఇదికి ప్రయాణికులు వచ్చేసారు. అంతా జరుగుతున్న తరుణంలో వీళ్ళు చేసిన పెంట ఏంటి? ప్రజల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటారా? మీకు 3 నెలలకి 2,200 కోట్లు వస్తున్నాయంటే ఎవరు ఇస్తున్నారండి? ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇంకెవరన్నా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇస్తున్నారా? ఇక్కడున్న ప్రజలు తమ అవసరాలు, తమ టైం సేవ్ అవ్వడం కోసం వాళ్ళు ఎక్కితే మీకు డబ్బులు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ మీరు టెక్నికల్గా సమస్యలు పెడుతున్నారు. పైలట్ల పరంగా ఎంత ఇచ్చేసినా సరే ఆల్రెడీ ఇలాంటి సమస్యలు రాకూడదని DGCA 2 సార్లు మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. గతంలో మీకు ఢిల్లీ హైకోర్టు ఆల్రెడీ చెప్పింది, 2 సార్లు చెప్పింది. ఫిబ్రవరి 15, 2025 ఫస్ట్ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇండిగో వెళ్ళి సుప్రీంకోర్టులో వీళ్ళు మళ్ళీ పిటిషన్ వేశారు. లేదండి DGCA వీళ్ళు గైడ్లైన్స్ మేము ఫాలో అవ్వలేం, మా వల్ల కాదు అంటే, ఇక అట్లా కాదు అని చెప్పి ఒక సెటిల్మెంట్ చేశారు. ఏమని? సరే అండి, ఓకే డన్, మీరు DGCA ఫాలో అవ్వలేకపోతున్నారు, ఒక పని చేయండి, అక్టోబర్ వరకు ఒక ఫస్ట్ సెషన్ కంప్లీట్ చేసేయండి, తర్వాత డిసెంబర్ వరకు ఎట్టి పరిస్థితులు చేయడం చెప్పింది. అక్టోబర్లో చేయాల్సింది చేయకుండా వీళ్ళు డిసెంబర్ 1లో చేస్తే మొత్తం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు ఎన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి? ఎవరు చేసిన రచ్చ అంతా? మీరు చెప్పాలి, ఎవరు చేసిన రచ్చ? ఇండిగో కాదా? ఇప్పుడు మీలో ఎంతమంది ఇకపై ఇండిగో ఎక్కుదాం అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇప్పటిదాకా సెంట్రల్లో ఏవియేషన్ మినిస్టర్ ఎవరున్నా సరే ఇండిగోకి రావాల్సిన నిధులు కావచ్చు, కావాల్సిన లైసెన్సులు కావచ్చు, వేటిల్లో ఉన్న ఇబ్బంది పెట్టారా? పోనీ మీ దగ్గర నుంచి సివిల్ ఏవియేషన్ సంస్థకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆ మినిస్టర్లు కావచ్చు, సూట్ కేసులు ఏమన్నా అడిగారా మిమ్మల్ని? లేదు కదా. అడిగితే అసలు చెప్పేస్తారు, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు ఇండిగో వాళ్ళు నెక్స్ట్ జనాలను దోచుకోవడానికి ముందుంటారు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే మనం దోచుకొని పోయారో అలాంటి వాళ్ళకన్నా వీళ్ళు నిజంగా ఇండిగో వాళ్ళు అంత దారుణం. లేకపోతే తిన్న ఇంటి వాసాలు ఎలా లెక్క పెడతారు చెప్పండి? వాళ్ళు ఇన్ని రోజులు కాపాడింది కస్టమర్లు. అలాంటి కస్టమర్లనే కొన్ని లక్షల మంది కస్టమర్లని ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాల్సేలా చేశారు. ఆ ఉసురుకునే పోద్దా? ఎంతమంది ఇబ్బంది పడ్డారండి? పిల్లలు వేసుకొని, వృద్ధులు, ఇంకా గర్భిణీలు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు, పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సిన వాళ్ళు, విహారయాత్రకి వెళ్ళాల్సిన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఆ ఇబ్బందులు మీకు తెలియవా? ఇప్పుడు ఫైనల్గా అన్నీ జరిగినాయి. ఈ కాన్సిక్వెన్స్ అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన ఇండిగో CEO పెట్టి మీటింగ్ పెట్టి మాకు డబ్బులు సరిగ్గా రాలేదు, మేము కష్టాల్లో ఉన్నాం అని చెప్తున్నాడు. ఎవరికి కావాలి మీకు కష్టాలు? బుద్ధుండే మాట్లాడతారా కొంచెమైనా? దానికి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రెస్ మీట్కి ఒక 10 లక్షలు 15 లక్షలు బొక్క, అంతకుమించి ఇంకేం లేదు. అంతే కదా. వాళ్ళకి షేర్ చేయటం, వీళ్ళకి షేర్ చేయటం, ఆన్లైన్లో పెట్టుకుని ఆ PR టీం అంతా బొక్క. దానికి 15 లక్షలు బొక్క, ఓ రకంగా చెప్పాలంటే. సో ఇండిగో చేసిన రాద్ధాంతం గురించి, వాళ్ళకి తగ్గిన లాభం గురించి మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.